హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లుక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో ఇండియా నుండి దుబాయ్ లాటరీ తీసే వాళ్ళకు ఎస్బీఐ ఏటీఎం పైన వీసా మాస్టర్ కార్డ్ ఉన్నా కానీ చాలామందికి అయితే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అవ్వట్లేదు. చాలామందికి అయితే కామెంట్లో కూడా తెలిపారు, మా ఏటీఎం పైన వీసా మాస్టర్ కార్డ్ అని ఉన్నా కానీ ఈ ట్రాన్సాక్షన్ పేమెంట్ అయితే అవ్వట్లేదు, మొబైల్కి ఓటీపీ రావట్లేదు, అసలు మనీ కట్ అవ్వట్లేదని, టికెట్ బుక్ అవ్వట్లేదని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఇంటర్నేషనల్ యూసేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో అది డిసేబుల్ అయి ఉంటుంది. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. సో ఈ ఏటీఎం సర్వీస్ లోపల ఇంటర్నేషనల్ యూసేజ్ అనేది ఎలా ఎనేబుల్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు మొబైల్ లోపల ఉన్న గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాక అందులో ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేయండి. ఆన్లైన్ ఎస్బీఐ అని టైప్ చేయండి. ఆ తర్వాత ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని వస్తుంది చూడండి. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానిపైన ప్రెస్ చేయండి. సో మీకైతే ఇట్లా డిస్ప్లే ఎస్బీఐ అని ఇట్లా వస్తుంది. ఈ లాగిన్ పైన ప్రెస్ చేశాక దీనిపైన మీకు ఇట్లా డిస్ప్లే వస్తుంది. ఇక్కడ పర్సనల్ బ్యాంకింగ్ ఉంది కదా, పర్సనల్ బ్యాంకింగ్ కింద లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ పైన ప్రెస్ చేయండి. ఆ తర్వాత కంటిన్యూ టు లాగిన్ అని ఉంది కదా, కంటిన్యూ టు లాగిన్ పైన ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీకు లాగిన్ టు ఆన్లైన్ ఎస్బీఐ అని వచ్చింది చూడండి. లాగిన్ టు ఆన్లైన్ ఎస్బీఐ అని వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, కింద క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసి ఆ తర్వాత లాగిన్ అవ్వండి. ఇందులో మీరు లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది. పాస్వర్డ్ బ్యాంక్ వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇందులో ఎంట్రీ చేయాలి. ఈ పాస్వర్డ్ ఎంట్రీ చేశాక ఇక్కడ మీకు ఎస్బీఐ ఉంది కదా, దాని పక్కన త్రీ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ పైన ప్రెస్ చేయండి. చూడండి, ఈ 3 లైన్స్ పైన ప్రెస్ చేశాక పేమెంట్ ట్రాన్సాక్షన్ అని, బిల్ పేమెంట్స్ అని, ఫిక్స్డ్ డిపాజిట్స్ అని, ఈ ట్యాక్సీ, ఈ సర్వీస్ ఇట్లా వచ్చింది చూడండి. ఇందులో మీరు ఈ 5 ఆప్షన్ లోపల ఈ సర్వీస్ ఉంది కదా, ఈ సర్వీస్ పైన ప్రెస్ చేయండి. ఈ సర్వీస్ పైన ప్రెస్ చేశాక డిస్ప్లే మీకు ఇట్లా వస్తుంది. ఈ సర్వీస్ పైన ప్రెస్ చేశాక ఇక్కడ ఏటీఎం కార్డ్ సర్వీస్ ఉంది కదా, ఈ ఏటీఎం కార్డ్ సర్వీస్ పైన ప్రెస్ చేయండి. ఏటీఎం కార్డ్ ఈ సర్వీస్ పైన ప్రెస్ చేశాక మీకు డిస్ప్లే అనేది ఇట్లా వస్తుంది చూడండి స్క్రీన్ పైన. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఏటీఎం కార్డు చేంజ్ అలాగే యూసేజ్ అని. సో దానిపైన ప్రెస్ చేయండి. దానిపైన ప్రెస్ చేశాక మీకు ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్, మీరు ఏదైతే ఏటీఎం యూజ్ చేస్తున్నారో మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ అనేది వస్తుంది చూడండి. ఇక్కడ దానిపైన ప్రెస్ చేయండి. మీ ఏదైతే ఏటీఎం యొక్క అకౌంట్ నెంబర్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. మీ యొక్క అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ వచ్చాక కింద కంటిన్యూ ఉంది కదా, ఈ కంటిన్యూ పైన ప్రెస్ చేయండి. ఈ కంటిన్యూ పైన ప్రెస్ చేశాక మీ దగ్గర అయితే ఎన్ని ఏటీఎంలు ఉన్నాయో ఆ ఏటీఎం మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఇందులో మీకు ఏ ఏటీఎం అయితే ఎనేబుల్ చేసుకోవాలనేది, ఇంటర్నేషనల్గా ఎనేబుల్ చేసుకోవాలనేది ఇందులో ఆప్షన్ ఉంది. దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ మీ ఏ ఏటీఎం అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, మీకు ఏ ఏటీఎం అయితే మీకు ఇంటర్నేషనల్గా మీరు ఎనేబుల్ చేసుకోవాలో ఆ యొక్క ఏటీఎంని సెలెక్ట్ చేసుకొని కింద సెలెక్ట్ సర్వీస్ అని ఉంది కదా, ఆ సెలెక్ట్ సర్వీస్ పైన ప్రెస్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చేంజ్ డైలీ లిమిట్ అని, చేంజ్ ఛానల్ టైప్ అని, చేంజ్ యూసేజ్ టైప్ అని, ఇట్లా 3 ఆప్షన్లు మీకైతే వస్తాయి చూడండి. 3 ఆప్షన్లు వచ్చినాయి కదా. ఇందులో మీరు కింద చేంజ్ యూసేజ్ టైప్ అని ఉంది కదా, ప్రెస్ చేయండి. ఈ చేంజ్ యూసేజ్ కింద సబ్మిట్ అని ఉంది కదా, ఆ సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. సో ఈ సబ్మిట్ పైన ప్రెస్ చేశాక మీకు ఆప్షన్లు ఇట్లా వస్తాయి చూడండి. దీనిపైన స్క్రీన్ పైన డొమెస్టిక్ యూసేజ్ అని, ఇంటర్నేషనల్ యూసేజ్ అని, ఎన్ఎఫ్సి యూసేజ్ అని 3 ఆప్షన్లు అయితే మీకు ఇక్కడ డిస్ప్లే మీద కనబడుతుంది చూడండి. ఇందులో మీరు ఈ 3 ఆప్షన్ లోపల మీరు ఇంటర్నేషనల్ యూసేజ్ ఉంది కదా, ఈ ఇంటర్నేషనల్ యూసేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ యూసేజ్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ కరెంట్ స్టాటస్ చూడండి డిసేబుల్ ఉంది. సో దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. చూడండి, కరెంట్ స్టాటస్ డిసేబుల్ అని ఉంది కదా, దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ యూసేజ్ అని కింద ఆప్షన్ ఉంది కదా, ఎనేబుల్ అని ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద సబ్మిట్ ఉంది కదా, ఆ సబ్మిట్ పైన ప్రెస్ చేయండి. ఇంటర్నేషనల్ యూసేజ్ అని సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ చేశాక మీకు పాస్వర్డ్ వస్తుంది. ఎస్బీఐ వాళ్ళు మీ యొక్క మొబైల్కు పాస్వర్డ్ పంపిస్తారు. సో మీకు వచ్చిన పాస్వర్డ్ అందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఇంటర్నేషనల్ ఎనేబుల్ అనేది సక్సెస్ అవుతుంది. ఇంటర్నేషనల్ పరంగా మనీ లావాదేవీలు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ పేమెంట్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. సో ఈ విధంగా చాలామందికి అయితే ఈ ఆప్షన్ డిసేబుల్లో ఉంటుంది. సో ఎస్బీఐ ఏటీఎం ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా ఇట్లా ఈ ఆప్షన్ని చూపించినట్టుగా డిసేబుల్లో ఉన్న ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. సో మీకు సులభంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ పేమెంట్ అనేది అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.